కామన్ మ్యాన్ కు కనకానికి ఇక రుణం తీరిపోయినట్టే. చేతిలో కాస్త డబ్బులుంటే గోల్డ్ కొనుక్కోవాలి అని చూసే మధ్యతరగతి జనం ఇక బంగారం షాపుల వైపు చూడనక్కర్లేదు. అవును, బంగారం మరోసారి కొండెక్కి కూర్చుంది. మిడిల్ క్లాస్ కు దాదాపు దూరమైంది. 1,00,000 మార్కు దాటిందంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి చూస్తున్న టైంలోనే ఆ మార్కును కూడా దాటేసి పరుగులు పెడుతుంది పసిడి. 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,37,000 రూపాయలైంది. ఇంత డబ్బు పెట్టి బంగారం కొనేంత స్తోమత మధ్యతరగతిలో ఎంతమందికి ఉంటుంది? బంగారం కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు ఈ డైలాగ్ చాలా చిన్నదైంది. గోల్డ్ రేటు చుక్కల్ని తాకింది అనేది పచ్చి నిజం. 6 నెలల్లో పెరగవలసిన మొత్తం కళ్ల ముందే 6 రోజుల్లో పెరుగుతూ ఉంటే సామాన్యుడి గుండె గుభేలుమంటుంది. పేదలు ఎప్పుడో పసిడికి దూరమయ్యారు. ఇప్పుడు మధ్యతరగతి కూడా బంగారం షాపుల వైపు చూడడం మానేసింది. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయల మార్కు చేరినప్పుడే కళ్ళు తేలేశాడు సామాన్యుడు. సోమవారం ఈ ధర అమాంతం 1,37,000 రూపాయలకు చేరేసరికి మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ బంగారం షాపు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ధర కాస్త తగ్గినప్పటికీ ఓవరాల్గా గోల్డ్ రేటు చుక్కల్ని తాకింది. బంగారం బెంబేలెత్తిస్తోంది. పసిడి ధరలు చూస్తుంటే గుండె డబుల్ స్పీడ్తో కొట్టుకుంటోంది. ఇలా తగ్గిందనుకునే లోపే రేటు అమాంతం పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తోంది. గోల్డ్ రేట్లు తగ్గుతాయేమో అని ఎదురు చూడడం అమాయకత్వం. అవి పెరగడమే తప్ప ఇప్పట్లో తగ్గేలా లేవు. ఈ గోల్డ్ రన్ ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో తలపండిన ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. బంగారమా మజాకా అన్నట్టుంది పరిస్థితి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర అక్షరాల 1,37,430 రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం అయితే అటు ఇటుగా 1,25,000 రూపాయల పైమాటే. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ధర దాదాపు ఇంతే ఉంది. ఒకప్పుడు బంగారం ధర 200 రూపాయలు పెరిగితే వామ్మో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింగిల్ డేలో 800 రూపాయలు, 1000 రూపాయలు పెరిగిన సందర్భాలు కోకొల్లలు. అలా రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 నుంచి 1,37,000 రూపాయలకు చేరుకుంది. బంగారం ధర 1,00,000 రూపాయల నుంచి అమాంతం 1,30,000 రూపాయలకు చేరుకోవడానికి ఎన్ని రోజులు తీసుకుందో తెలుసా? జస్ట్ 60 రోజులు మాత్రమే. అంటే 2 నెలలు కూడా తిరగకుండానే బంగారం ధర 30,000 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ ఏడాది ఆగస్టు నుంచి 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 రూపాయలకు పైన ట్రేడ్ అవుతూ వస్తోంది. ఆ పెరుగుదల అలా కొనసాగుతూ ఇప్పుడు 1,37,000 రూపాయల మార్క్ అందుకుంది. నిజానికి ఏప్రిల్లోనే పుత్తడి ధర 1,00,000 రూపాయలకు చేరినప్పటికీ ఆ తరువాత కాస్త తగ్గింది. జూన్, జులై నెలల్లో కూడా గోల్డ్ రేట్లలో అనిశ్చితి కనిపించింది. కాస్త తగ్గినప్పుడు రిటైల్ మార్కెట్లో కొనుగోళ్లు కూడా పెరిగాయి. కానీ ఆగస్టు నుంచి గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు 100 రూపాయలు తగ్గితే మరుసటి రోజు 400 రూపాయలు పెరగడం మొదలైంది. అలా క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు 1,37,000 రూపాయల మార్కుకు చేరుకుంది. వచ్చే ఏడాది ఈ పెరుగుదల 15 నుంచి 30% ఉంటుందని ఓ అంచనా. వచ్చే ఏడాది పసిడి రేటు 10 గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయలకు చేరే అవకాశముందని కోటాక్ సెక్యూరిటీస్ సంస్థ అంచనా వేస్తోంది. మరికొన్ని సంస్థలు మాత్రం రాబోయే 6 నెలల్లోనే 1,50,000 మార్కుకు బంగారం చేరుకుంటుందని, 2026 చివరి నాటికి ఊహించని స్థాయికి ఈ రేటు వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 53% బంగారం ధరలు పెరిగాయి. కొత్త ఏడాదిలో 35% వరకు బంగారం ధరలు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అమెరికా టారిఫ్లతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ పసిడిలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి చూపడంతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. ఆయా దేశాల బ్యాంకులు కీలక వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. 1,00,000 రూపాయలు అక్షరాల 1,00,000. మీ జేబులో ఇంత మొత్తం ఉంటేనే బంగారం షాపులో అడుగు పెట్టండి. చేతిలో 1,00,000 రూపాయలు ఉంటేనే బంగారం కొనాలి అని మానసికంగా సిద్ధం కండి. అయినా కూడా మీకు 10 గ్రాముల బంగారం రాదు. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్లో దూసుకుపోతుంది. సోమవారం రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,520 రూపాయలు తగ్గి 1,34,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే తగ్గుదల తాత్కాలికం అంటున్నారు నిపుణులు. త్వరలోనే ఈ రేటు 1,50,000 రూపాయల మార్కును దాటుతుందట. ఏడాది చివర్లో వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతేడాది కొనగలిగే స్థాయిలో ఉన్న ఈ 2 లోహాలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి.
అటు బంగారం ఇటు వెండి రెండూ దాదాపు ప్రతిరోజు పెరుగుతుండటంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. సోమవారం బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,37,000 రూపాయలకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా కొన్నాళ్లుగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $4,340లకు చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, అమెరికా డాలర్ బలహీనపడడం వల్ల బంగారంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,420 రూపాయలుగా ఉంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ధరల్లో కాస్త పెరుగుదల కనిపించినప్పటికీ నిలకడగానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయల మార్క్ దగ్గరే కొనసాగింది. అయితే డిసెంబర్ 12వ తేదీకి అంటే 3 రోజుల కిందట పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజున బంగారం ధర అమాంతం 1,34,180 రూపాయలకు చేరుకుంది. అంటే 3 రోజుల్లోనే అటు ఇటుగా 4,000 రూపాయలు పెరిగిందన్నమాట. ఆ తరువాత 2 రోజులు బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేనప్పటికీ సోమవారం అమాంతం రేటు పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 1,37,000 రూపాయలు దాటేసింది. అలా వారం రోజుల గ్యాప్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 7,000 రూపాయలు పెరిగింది. దీంతో సామాన్య కొనుగోలుదారుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇలా వారం రోజుల్లోనే 7,000 రూపాయలు పెరిగిన బంగారం ధర గడిచిన 30 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాల 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నెల రోజుల్లో బంగారం ధర అమాంతం 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15న 1,24,584 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర నవంబర్ 25వ తేదీకి 1,25,000 రూపాయల మార్కు చేరుకుంది. ఆ మరుసటి రోజుకే అంటే నవంబర్ 26న మరో 1,000 రూపాయలు పెరిగి 1,26,120 రూపాయలకు చేరింది. నవంబర్ 28న 1,27,209 రూపాయలకు పెరిగింది. ఇక డిసెంబర్లో 1,30,000 మార్క్ అందుకుంది. డిసెంబర్ 8న 1,30,420 రూపాయలుగా ఉన్న బంగారం ధర ఈ రోజు 1,37,430 రూపాయలకు చేరుకుంది. అలా ఈ నెల రోజుల్లో 12,800 రూపాయలు పెరిగింది బంగారం. ఇక ఈ ఏడాది బంగారం ధరలు ఏ రేంజ్లో పెరిగాయో పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ లెక్క కూడా ఓసారి చూద్దాం. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,000 రూపాయల రేంజ్లో ఉండేది. ఆ తరువాత ఫిబ్రవరి నెలకు రేటు మరో 4,000 పెరిగి 88,000 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక మార్చిలో తొలిసారిగా బంగారం ధర 90,000 మార్కుకు చేరి 91,000 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. అప్పటికే రేటు పెరిగిందని బాధపడుతున్న వేళ ఏప్రిల్ నెలలో అమాంతం 98,000 రూపాయలకు చేరుకుంది. జూన్లో 99,000 మార్కును తాకి ఏ క్షణంలోనైనా ఇది 1,00,000 రూపాయల మార్కును టచ్ చేస్తుందనే అంచనాల్ని రేకెత్తించింది. అలా అంతా చర్చించుకుంటున్న టైంలోనే 1,00,000 రూపాయల మార్క్ అందుకుంది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పసిడి పరుగు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. సెప్టెంబర్లో 1,14,000 మార్కుకు చేరుకున్న గోల్డ్ రేటు అక్టోబర్లో 1,30,000 మార్కును అందుకుంది. నవంబర్లో కాస్త స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేటు గడిచిన 7 రోజులుగా భారీగా పెరుగుతూ ప్రస్తుతం 1,37,430 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలా ఈ ఏడాదిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అక్షరాల 53,000 రూపాయలు పెరిగింది. పసిడి ధర 1,00,000 రూపాయలకు చేరినప్పుడు వామ్మో అనుకున్నాం. అది కాస్త 1,25,000కు చేరినప్పుడు ముక్కున వేలేసుకున్నాం. ఇప్పుడేమో ఏకంగా 1,37,000 దాటేసింది. రేపో మాపో 1,50,000 రూపాయలవుతుందని బల్లగుద్ది మరీ చెబుతోంది ట్రేడ్. దగ్గర్లో వివాహం లాంటి శుభకార్యాలు పెట్టుకున్న వాళ్లు ఈ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి.